వెల్కమ్ టు ఏబిఎన్ ఇన్సైడర్. గుమ్మడి విఠల్ అందరికీ తెలిసిన పేరు గద్దర్. విప్లవ వాగ్గేయకారుడు, గుండెల్లో తుపాకీ గుండును దాచుకున్న ప్రజాయుద్ధ నౌక. 4 దశాబ్దాల నక్సల్బరీ పోరాటంతో మమేకమై జనం గుండె చప్పుడు వినిపించిన గద్దర్ ఇవాళ తన గుండె విప్పి చూపించబోతున్నాడు. ఏబిఎన్ ఇన్సైడర్లో మనసు విప్పి మాట్లాడడానికి ఆయన అంగీకరించారు. ప్రతి మనిషి లోపల ఉండేటువంటి ఒక అంతర్ముఖాన్ని ఆవిష్కరింపజేసేటువంటి ప్రయత్నంలో ఇన్సైడర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో పాటు ప్రముఖ రచయిత, కవి, పీడిత ప్రజల గుండె చప్పులని తన పాటల ద్వారా వినిపించినటువంటి వాగ్గేయకారుడు శ్రీ గద్దర్ గారు ఉన్నారు. గద్దర్ గారు నమస్కారం అండి. మిమ్మల్ని చాలామంది చాలా సందర్భాల్లో చాలా రకాలుగా అభివర్ణించడం జరిగింది. కొంతమంది మిమ్మల్ని గాయకుడు అని ఒక సాధారణ గాయకుడిగానే మాట్లాడితే, మీ అభిమానులు ఒక దశలో మిమ్మల్ని ప్రజాయుద్ధ నౌకగా కూడా అభివర్ణించినారు. కొంతమంది మిమ్మల్ని సాంస్కృతిక విప్లవ సేనానిగా కూడా పేర్కొన్నారు. కానీ ఎవ్వరూ మిమ్మల్ని ఒక రచయిత, ఒక కవి, ఒక మేధావి అనలేకపోయినారు. కారణం ఏమైంది? ఇప్పుడు కవి కావాలనో, రచయిత కావాలనో, యుద్ధ నౌక కావాలనో, విప్లవ వీరుడు కావాలనో ప్రారంభం కాలే జీవితం నాది. ప్రజల యొక్క స్పందనని ఒక పాటగా అల్లి ఒక ఆట ఆడి చేయాలనే క్రమం లోపట అభివృద్ధి చెందింది. అయితే మీరు అడిగే ప్రశ్నలో ఒక సత్యం కూడా ఉంది. ఎవరిని కవి అనాలే, ఎవరిని కళాకారుడు అనాలే, ఎవరిని వాగ్గేయకారుడు అనాలే, ఎవరిని లెజెండ్ అనాలే అనేది ఒక చర్చనే. ఎవరిని అనాలి? వాస్తవంగా చరిత్రలో మొత్తం తీసుకొని చూస్తే, సాహిత్యం వచ్చినప్పటి నుంచి లిటరేచర్, ఈ చేయితోటి రాసేవాడినే గొప్ప కవి అన్నారు. ఆయన గురించే రాశారు, ఆయన గురించే చరిత్ర ఉంది, ఆయన గురించే ఉంది. ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఈ రాసేవాళ్ళు, కవితలు రాసేటోళ్ళు, ఈ చరిత్ర రాసేటోళ్ళు కొందరు ఎప్పుడైనా కానీ వీళ్ళు రాజుల దగ్గర లేదా పాలకులకు దగ్గరగా ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రమోట్ చేసుకున్నారు, సెల్ఫ్ ప్రమోటెడ్. ఇప్పుడు వాళ్ళ వయసు వరుస జరుగుతుంది. వాళ్ళను వీళ్ళు పొగడము, వీళ్ళను వాళ్ళు పొగడడం, ఇట్లా రాసుకున్నారు. ఇంకా రెండో వర్షన్కి వద్దాం. రెండో వర్షన్కి వస్తే వీళ్ళు రాజును, రాజ్యాన్ని ప్రశ్నించేవాళ్ళు, కాంప్రమైజ్ గారు. వాళ్ళేమైంది, ఎప్పుడు ఈ రాజ్యహింస నుంచి పారిపోయి జనంలో ఉన్నారు. ఉదాహరణకి కబీర్ కానీ, రవిదాస్ కానీ, ఇంకా ఎవరైనా మొత్తం స్ట్రీట్ సింగర్లు అంటాం కదా, ప్రజలలో పోయేవాళ్ళు. ఈవెన్ అంతకుపోతే నీకు వనమాచార్యుల దాకా ఎవరైనా కానీ సరే ఆ తాంబూరు వేసుకొని వన్ మ్యాన్ కల్చరల్ ట్రూప్ కూడా అని మాట్లాడతాడు. అందుగురించే వాళ్ళు సపోజ్ చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోతావు రో ఒరే ఒరే, నువ్వు చెడిపోతావు రో ఒరే ఒరే అన్న రాసుకున్నాడు. నీకు రాజు దగ్గరనో దేవుని దగ్గర ఉంటే బతుకుతాడా? అటు జనంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని ప్రశ్నించేవాడు. దేవుని ప్రశ్నించడమా? ఆ దేవుని ప్రశ్నించే క్రమం లోపల కబీర్ కానీ, తుకారాం కానీ, నీకు ఎవరైనా తీసుకోండి, వాళ్ళని ఎప్పుడు సాహితీకారుడుగా, వాగ్గేయకారుడుగా లేదా అతను ఒక గొప్ప కవిగా రికార్డ్ చేయబడలే. మీ చాలా ముఖ్యమైన ప్రశ్న వేశారు. ఎందుకు ఈ వైరుధ్యం? నేనేమంటున్నానంటే, చాలామంది మీరు కొన్ని వేల పాటలు రాసినారు, కొన్ని వేల పాటలు పాడారు, కొన్ని లక్షల మందిని మీ చుట్టూ తిప్పుకొని సమ్మోహనుల్ని చేసినటువంటి శక్తి మీ లోపల ఉన్నటువంటి ఒక గొప్ప వాగ్గేయకారుడిగా, గొప్ప గాయకుడిగా, గొప్ప గద్దర్గానే, గద్దర్ అనే పేరులోనే ఆ గొప్పతనం అనేది ఇముడ్చుకున్నారు. కానీ ఏ పత్రికలో కానీ, ఏ సాహిత్య పత్రికలో కానీ, ఏ సాహిత్య సంస్థ కానీ, విరసం లాంటి సంస్థలైనా సరే మిమ్మల్ని ఒక కవెనో, రచయితనో అనలేకపోవడంకు ఉన్నటువంటి కారణం ఏమిటి? అసలు ఎందుకు మీకు ఎప్పుడన్నా అనిపించిందా వీళ్ళు నన్ను ఒక రచయితగా గుర్తించలేకపోతున్నారు అనేటువంటి ఫీలింగ్ మీకు ఎప్పుడన్నా కలిగిందా? వాళ్ళు నన్ను రచయితగా గుర్తిస్తలేరు అన్నదాన్ని నేను ఎప్పుడు బాధపడలే. అది వాళ్ళ పిటి, అది చరిత్ర. ఇప్పుడు ఈరోజు మీరు ఓ చరిత్ర కోసం అడిగిన ప్రశ్న, మీకు తెలుసు నేను విప్లవ రచయితల సంఘం సభ్యుని కాదు.
నీకు దళిత రచయితల సంఘం తీసుకోలేదు, మొన్న ఏర్పడిన తెలంగాణ రచయితల సంఘం వాళ్ళు పిలవలే, అభ్యుదయ రచయితల సంఘం పిలవలే. ఏ రచయితల సంఘం వాళ్ళు మనల్ని పిలువరు, మనకి నీకు సభ్యత్వం ఇస్తామని అనలేదు. మనం ఎప్పటికీ ది పర్ఫార్మింగ్ థియేటర్, ఇక్కడ ఒక చాలా విషయం మనం చాలా గుర్తుంచుకోవాలి. ద పర్ఫార్మింగ్ థియేటర్ ఎవరైతే ఉంటారో, అంటే పర్ఫార్మింగ్ థియేటర్ డైరెక్ట్గా ఆచరణలోకి వెళ్తాడు. ఇక్కడ వాగ్గేయకారుడు కానీ మాలాంటి స్ట్రీట్ సింగర్ కానీ రాసేవాడొకడు, పాడేవాడొకడు, ఆడేవాడొకడు, చేసేవాడొకడు ఉండడు. అన్నీ వీళ్ళే అయిపోతారు. 1 in 4. రచయితలు ఏమున్నది, తాను రాసి నేనైతే రాస్తున్నాను బై, నా మనసులో ఉన్నది రాస్తున్నా, నీ ఇష్టం ఇష్టం చెయ్యి, లేకుంటలే. ఇటు మనోడు చేయడు. చేస్తే చాలా గొప్పవాడవుతాడు, చేస్తే హీ హ్యాస్ టు కమ్ ఇన్ టు ది పర్ఫార్మింగ్ థియేటర్. అందుగురించి ఇక్కడ ఒక డిమార్కేట్ చేయాలి. సమాజం మార్పు కోసమే జీవితాలను అర్పించిన వాళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఒక 30 ఏళ్ళ జీవితాన్ని సమాజం మార్పు కోసం త్యాగం చేసినాము. కానీ ఈ కాన్సెప్ట్ని మార్చలేకపోతున్నాం. రెండవది, మీలాగా ప్రజల కోసమే ఉన్నటువంటి చాలామంది, ఇంతవరకేమో మనం కేవలం రాజుల దగ్గర రాజుల మెప్పు పొందడానికి ఉన్నటువంటి మేధావులు మాత్రమే రాజులకి దాసోహం అవుతారు, లొంగిపోతారని అనుకున్నాం. కానీ సడన్గా వంగపండు లాంటి ఒక మీ సహచరుడు, మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తి, ప్రజా కళల్ని తన భుజాన వేసుకుని పల్లె పల్లె తిరిగి పాడినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి కూడా సడన్గా రాజశేఖర రెడ్డి గారిని స్తుతించుకుంటూ లేకపోతే రాజ్యానికి దాసోహం అవడం అనేది నిజంగా ఇది విప్లవ సాహిత్యంలో మీ కళా సంస్కృతిలో ఒక దిగజారుడు తనంలాగా కనిపించట్లేదా? దీనిని ఒకే పదంలో దిగజారుడా, ద్రోహ్య వీటన్నడకుండా 2 యాంగిల్లో నుండి చూడాలి. అతను పోవచ్చు, కానీ అతను రాసిన పాట అతని ఉద్యమం ఉంటుంది. ఇంద్రవెల్లి కొండల్లో దండు బుట్టిల్ది నేస్తమా రావ, ఇంద్రవెల్లి కొండల్లో దండు బుట్టిల్ది నేస్తమా రావ. వాస్తవంగా కూడా వంగపండు 1969 నుంచి 70 నుంచి మొన్నటి వరకు ఆ పాట రాసే వరకు కూడా తన మొత్తం సాహిత్యాన్ని, జీవితాన్నంతా ప్రజల కోసం రాశాడు. సరే, నిన్ననే ఆయన నేను తప్పైపోయిందని కూడా పత్రిక పంపించాడు. నేను అనేది ఏంటంటే 2 విధాలుగా తీసుకుంటున్నాం. నేను అందరి గురించి అనడం, ఆయన అట్లా కావడానికి కొంత మా తప్పు కూడా ఉంటుంది, ఏదైనా కానీ. ఎందుకంటేనంటే ఒక ఉద్యమంలో ఉన్నవాడిని ఎప్పుడెప్పుడైతే అతను కొన్ని తప్పులు చేస్తున్నప్పుడు, ఆ తప్పులు చేస్తున్నప్పుడు మనము ఉదారవాద వైఖరి, మెతక వైఖరి అవలంబించడం వలన కూడా కొంత పోవలసి ఉంటుంది. అది ఏది ఏమైనా వంగపండు అటువంటి స్టాండ్ తీసుకోవాల్సింది కాదు. ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు, ఆయన క్షమాపణ చెప్పింది కాబట్టి ఇప్పటికైనా అతను మళ్ళీ తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నిజంగా కూడా ప్రజల కొరకు ఇంత వాళ్ళ గుండె గొంతుకై మాట్లాడుతున్నారు.